డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట టీడీపీలో ముసలం చోటు చేసుకుంది. మండపేట బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించడంపై టీడీపీ సీనియర్ నేత నెక్కంటి బాలకృష్ణ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. తమను జనసేనను సంప్రదించకుండా స్టేజ్పై జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మండపేట అభ్యర్థిని మార్చకపోతే తాము సహకరించే ప్రశ్నే లేదంటున్న నెక్కంటి బాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసమ్మతి చెలరేగింది. ప్రధానంగా చంద్రబాబు మీటింగ్ జరిగిన తర్వాత ఏకపక్షంగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం పట్ల సీనియర్ నేత బాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ దాదాపు 4 మండలాల్లో ఎంతో ప్రభావం చూపించే తమను పట్టించుకోకుండా కనీసం తమ ప్రమేయం లేకుండా క్యాండిడేట్ నేరుగా స్టేజ్ మీద ప్రకటించడానికి తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించి ఏం చేయదలుచుకున్నారు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ గారు చెప్పండి, టీడీపీలో మిగతా వాళ్ళందరికన్నా మీరు సీనియర్, 3 దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. 4 దశాబ్దాలు ఏం జరుగుతుంది అసలు? మీ అసంతృప్తి కారణం ఏంటి? నాకు అసంతృప్తి అనేది పార్టీ అంటే నాకు సుప్రీం. అంతే 15 ఏళ్ళు సుమారు నుంచే నాకు ఒక్కొక్కటి పదవి తగ్గించుకుంటూ వెళ్తున్నాడు ఎవరో జోగేశ్వరరావు అన్న వ్యక్తి. అది ఏంటనేది ఎప్పటికప్పుడు సర్దుకుంటాం. పార్టీ భవిష్యత్తు బాగుండాలి, పార్టీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అదే అమరావతి బాగుండాలి, ఇలాంటి కాన్సెప్ట్లను పెట్టుకుని నేను ఒక అడుగు వెనక్కేస్తూ వచ్చాను. 4 సార్లు 5 సార్లు కూడా అతనికే ప్రకటించడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఏ విధమైన సీనియర్ని అన్నా కూడా ఎవడో ఒక్కడు లేకుండా పోయింది. అందరినీ సీనియర్ని దూరం పెడతాడో, ఒక నాయకత్వం గౌరవం ఇవ్వడో, ఒక వ్యక్తులు గౌరవం ఇవ్వడో, అతను ఇష్టం వచ్చినట్టు. గత 30 ఏళ్ళుగా నేను ఆ ఇంట్లో పార్టీ సమావేశం పెట్టేవాడిని. గౌరవించవలసింది సీనియర్గా ఉండి ఎప్పుడైనా ఏ చిన్న తప్పు కూడా జరిగింది. ఇప్పుడు పార్టీ గురించి ఆర్గనైజేషన్లో కష్టపడతాను, మా జీవితాన్ని త్యాగం చేసాం, ఆస్తులను త్యాగం చేసాం. చాలామంది బయట వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటే మీరు పార్టీలో ఉన్నారా అని. అంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించుకోండి. పాటు స్టేజ్ మీద లీలాకృష్ణ గారు జనసేన అభ్యర్థి కూడా ఉన్నారు. ఆయన రియాక్షన్ ఏంటి? మీరు ఆయనతో పాటు కలిపి ఆ రోజు కూడా లీలాకృష్ణ లేచి డేస్ నుంచి వెళ్ళిపోతుంటే భుజం పట్టుకుని ఆపా. కార్యకర్తలు అప్పటికే జెండాలు తీసి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ కాదు అది. ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, మాట్లాడిన తర్వాత ఇప్పుడు అంతట్లో ఇంకా టైం ఉంది కదా, ఇంకా నోటిఫికేషన్ రావాలి, ఈ లోపల బాబు గారితో మాట్లాడదాం, కంగారు పడకని చెప్పి నేను బలవంతంగా ఆపాను. ఆ కార్యకర్తలు మాత్రం ఇంకా ఎవరికి సహకరించకండి, నేను మళ్ళీ మాట్లాడే వరకు అని చెప్పాడట. కాకపోతే మాకు బాధల్లా లోకల్ ఎమ్మెల్యే అతని యొక్క నడవడిక కానీ అతని యొక్క చేష్టలు కానీ మేము భరించం కూడా. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాను. 4 దశాబ్దాల పాటు పార్టీలో ఉండి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన తనలాంటి నేతలు ఎంతోమంది మండపేట నియోజకవర్గంలో ఉన్నారు. కనీసం వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేరును ప్రకటించడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ విషయం మీద అధిష్టానం కలుగజేసుకుని ఖచ్చితంగా పునరాలోచించాలని స్పష్టం చేస్తున్నారు. దీనిపైనే భవిష్యత్ కార్యాచరణ కూడా ఆధారపడి ఉంటున్న విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.